హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఎప్పుడు బియ్యపు పిండి శనగపిండితోనే కాకుండా ఇలా 4 రకాల చిరుధాన్యాలు కలిపి పిండి పట్టించి కారపూస చేయండి. చాలా బాగా వస్తాయి, క్రంచీగా అండ్ హెల్దీ కూడా. ఇలా చేసి ఒక గాలి తగలని డబ్బాలో పెట్టుకుంటే నెల రోజులైనా పాడవకుండా ఉంటాయండి. పిల్లలకి, షుగర్ ఉన్న వాళ్ళకి సాయంత్రం స్నాక్గా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ కారపూస చేయడానికి ముందుగా ఒక న్యూస్ పేపర్ పెట్టుకొని దానిలో జల్లెడ పెట్టుకొని ఒక అరకప్పు మినపగుండ్లని వేయించి ఇలా పొడి చేసి పెట్టుకున్నానండి నేను. దాన్ని వేసుకోవాలి. అలాగే ఒక కప్పు శనగపిండి వేసుకొని ఈ రెండింటిని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల కారపూస బాగా క్రంచీగా వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని పక్కకు తీసేయండి. ఇప్పుడు అదే జల్లెల్లోకి ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు పొడి బియ్యపు పిండి వేసుకొని ఈ రెండింటిని కూడా జల్లించుకోవాలి. మళ్ళీ అదే జల్లెల్లో ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు సజ్జపిండి. ఇవన్నీ నాకు ఇంట్లో ఉన్నాయండి. మీకు లేకపోతే సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతాయి, అవైనా వాడుకోవచ్చు. ఇలా అన్నీ జల్లించుకున్న తర్వాత పిండి అంతా బాగా కలిసిపోయేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని దీనిలోకి ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ కారం. ఇది ఇంట్లో పట్టించిందండి, కొంచెం ఘాటుగా ఉంది, అందుకని నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడా వేసుకోండి. ఒక 5 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. ఇవి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ వామును తీసుకొని ఇలా బాగా ప్రెస్ చేసి వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు కప్పు వెన్నని మీ ఇంట్లో ఉండే దానిదైనా వాడుకోవచ్చు, కరిగించుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని పిండిని బాగా రఫ్ చేసుకుంటూ ఈ వెన్నంతా పిండికి పట్టేటట్టు పట్టించుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి పిండి అనేది. ఇలా పట్టుకుంటే ముద్దవ్వాలి. ఇలా మీకు లేకపోతే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వెన్న అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం చూసుకోండి పిండిలో. కారం, ఉప్పు సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పుతోటి ఇలా కొంచెం కాగబెట్టుకున్న నీళ్ళని వేసుకుంటూ ఇలా స్పూన్ తోటి కలుపుకోండి. చేయి పెట్టొద్దు, కాలుతుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ నీళ్ళని కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేతితోటి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత పిండి అనేది నీళ్ళు సరిపోకపోతే మధ్య మధ్యలో ఇలా కొంచెం వేసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలండి పిండిని. చూసారా, ఇలా ఉండాలి. అంత సాఫ్ట్గా కాకుండా అంత గట్టిగా కాకుండా ఇలా మీడియంగా కలుపుకోవాలి. నాకు ఈ కప్పుతో 2.5 కప్పులు నీళ్లు పట్టాయండి. ఈ పిండి అనేది ఆరిపోకుండా ఇలా ఒక తడిగుడ్డ వేసి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడవ్వనివ్వండి ఆయిల్ని. ఆయిల్ వేడయ్యేలోపు ఇలా మురుకులు వేసుకోవడానికి ఇక్కడ నేను ఇలాంటి మిషన్ తీసుకున్నానండి. మీ దగ్గర ఉండేది వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి సన్న చక్రాలుగా ఉండే ప్లేట్కి ఆయిల్ పూసుకొని మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 1 టీ స్పూన్ మురుకుల గొట్టంలో కూడా ఆయిల్ వేసుకొని అంతా పూసుకోండి. అతుక్కోకుండా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ మురుకుల గొట్టంలో వేసి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఉండే దాని మూతని క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ బాగా వేడయ్యాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ పిండి అంతా ఆయిల్లో వదులుకోవాలండి. మాత్రం సిమ్లోనే పెట్టి వదులుకోండి. హైలో పెట్టారంటే వేడి అనేది చేతికి తగిలి కాలుతుంది. ఇలా అంతా వదిలిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే అన్ని మురుకుల్ని చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. అప్పుడే బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా అన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. 1 నెల వరకు పాడవకుండా ఉంటాయి. మీరు మీ ఇంట్లో ఈ మిల్లెట్స్తో చేసిన మురుకుల్ని ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.